ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పోనీ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. ఈ రూమ్ లో ఉన్నది ఇద్దరేగా, అంటే అనూష, పల్లవి. అది ఏంటి అయిపోలేదు ఇంకా? అక్కడ మీకోసం స్నాక్స్ రెడీ చేశాం, పదండి పదండి. ఓసినో ఈజిప్ట్ మమ్మీ, కరెక్ట్ గా వచ్చావే. ఓ నాయనో. సర్లే, ఇంతకీ ఇప్పుడు ఇద్దరిలో ఎవరు? అనూష, పల్లవియా? ఏం అర్థం కావట్లేదే. అవును వదినా, వాడు ప్రేమించేది ఎవరినో కాదు, ఆ పల్లవిని. అనుషని కూడా. రితికా, నీకేమైనా పిచ్చా? లేదు వదినా, నేను చెప్పేది విను. ఇద్దరిని ఎలా లవ్ చేస్తాడు? ఎవరో ఒక్కరినే లవ్ చేస్తాడు. వదినా, నన్ను పూర్తిగా చెప్పనివ్వవా? సరే చెప్పు. ఇద్దర్లో ఎవరో ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, అది నాకు తెలుసు. అవునా? ఇన్ని రోజులకి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ నీకు అప్పచెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను టెన్షన్ పెడతావా? వదినా, అసలు టెన్షన్ మ్యాటర్ వదిలేసి నువ్వు ఇంకేదో మాట్లాడుతున్నావు. వాడు ప్రేమించేది ఆ ఇంట్లో అమ్మాయిని, అంటే నీకు నచ్చని మిడిల్ క్లాస్ ఇంట్లో నుంచి, నీ బద్ధ శత్రువులో నుంచి ఒక అమ్మాయి నీ ఇంటికి రాబోతుంది, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు చరణ్ లవర్ అనేది నేను కనిపెడతాను, ఓకేనా? మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నా. డబ్బు మీ ఒక్కరి సొత్తే కాదు, మేం కూడా కొనగలం. అండర్స్టాండ్? నీది అపాయింట్మెంట్ ఇచ్చే స్టేజ్ కాదు, ముందు సంస్కారం నేర్చుకో. అంటే నా రిలేటివ్ని రిజెక్ట్ చేసింది వాళ్ళ కోసమా? చేతి మీద టాటూ వేసుకునేంత ప్రేమలో మునిగిపోయాడా? ఇన్ని రోజులు ఇంట్లో టాటూ కనిపించకుండా చాలా కవర్ చేశావు. నా దగ్గర చాలా విషయాలు దాచావు చరణ్. నా చెయ్యి దాటి చాలా దూరం వెళ్ళిపోయావు. నువ్వెంత నా కంట్రోల్ తప్పినా నువ్వు ప్రేమించే అమ్మాయి, అది అనూష అయినా అను పల్లవి అయినా, ఈ ఇంటికి రానివ్వను. ఈ ఇంటి కోడల్ని అస్సలు కానివ్వను. ఈ ఇంటి కోడల్ని అస్సలు కానివ్వను. ఈ ఇంటి కోడల్ని అస్సలు. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో తెలియట్లేదు కార్తీక్. ఒక పక్క చరణ్ని కొడుతున్నారు, నేనేదో సేవ్ చేయాలని చూస్తుంటే హెల్ప్ చేయడం మానేసి నన్ను కూడా లాక్కుని వెళ్ళిపోయావు. ఏ
రాలేదు. తాళిబొట్టు తీసుకురావడానికి వెళ్తుంటే ఆడపిల్లలవని హెల్పింగ్ నేచర్తో వచ్చాడు. అసలు చరణ్ గురించి నీకేం తెలుసు? ఎందుకు తన విషయంలో ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? మరి ఓవర్ రియాక్ట్ అవ్వక ఏం చేయమంటావు చెప్పు. నాకు తెలియదు సరే, నీకు తెలుసు కదా చరణ్ గురించి. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. ఏంటలా ఉండిపోయావు? ఇది నిజం. ఇప్పుడు కాదు, ఎంగేజ్మెంట్ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వాడు నీకు బీట్ కొడుతున్నాడు, నీ ముందు చూస్తున్నాడు, నీ వెనక జడలా ఉందో చూస్తున్నాడు. నువ్వు మల్లెపూలు పెట్టావా, మందార పూలు పెట్టావా, నువ్వు అటు కదిలావా, ఇటు కదిలావా, నువ్వే డ్రెస్ వేసుకున్నావు, అన్నీ కావాలి వాడికి. నీ ప్రతి కదలిక వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. కళ్ళల్లో అర్థమవుతుందా? నేను లవ్ చేసిన అమ్మాయికి ఇంకొకడు బీట్ కొడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? నా హార్ట్ ఇలా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నేను చచ్చిపోయినట్టుంది. ప్లీజ్ ప్లీజ్ ఆపుతావా? చరణ్ నన్ను ప్రేమించడం ఏంటి? మరి ఇంకెవరిని? నిన్నే ప్రేమిస్తున్నాడు. లేదు, నన్ను ప్రేమించడం లేదు. లేదు, నిన్నే 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 ప్రేమిస్తున్నాడు. కార్తిక్ పిచ్చా? నన్ను కాదు, మా పల్లవిని లవ్ చేస్తున్నాడు. మా పల్లవిని లవ్ చేస్తున్నాడు. మా పల్లవిని లవ్ చేస్తున్నాడు. మా అక్క చరణ్ని ప్రేమిస్తుందో లేదో క్లారిటీ లేదు. అది తెలుసుకోవడానికే నేను చాలా ట్రై చేస్తున్నాను. తను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నాక ఆ తర్వాత ఈ విషయం నీకు చెప్దామని ఆగాను. ఈ లోపు నువ్వు మల్లెపూలు చూస్తున్నాడు, జడ చూస్తున్నాడు, వెనక చూస్తున్నాడు అంటున్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? అను, నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను చెప్పేది నిజం కార్తీక్. నువ్వెంత చెప్పినా నేను ఎగ్రీ అవ్వలేను. నాకెందుకో వాడు నిన్ను లవ్ చేస్తున్నాడేమోనని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు నాకు దక్కకపోతే నేను చచ్చిపోతాను. అవును అనుష, నువ్వు లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. చరణ్ నిన్ను ఫాలో అవుతున్నాడని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? నా ప్రేమను ఎక్కడ నాకు దక్కకుండా చేస్తాడోనని రాత్రిపూట నిద్ర కూడా రావడం లేదు తెలుసా? ఈ ప్రపంచంలో మా అమ్మ కంటే కూడా నువ్వే ఎక్కువ అనుష. అందుకే నేను ఇంత ఎమోషనల్ అవుతున్నాను. అంతకు మించి నీ మీద అనుమానం లాంటిది ఏం లేదు. కల్లో కూడా ఊహించలేను. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ ఎవరూ లేరనవు చూసావా? అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో ఈరోజు నాకు అర్థమైంది. నీలాంటి నిజమైన ప్రేమికులు ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. నాకెందుకో ఆ చరణ్ ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే చెప్పేది, నువ్వింటికి రావద్దు, అక్కడే ఉండు. అయ్యో, ఈ కిచెన్ లో చచ్చిపోతున్నాను వదినా. కాఫీలు టీలు అందించలేక కిచెన్ లో వేడికి చేతులని మంటలు వచ్చేస్తున్నాయి. రోజ్ ఫ్లవర్ ని తీసుకొచ్చి మైక్రో ఓవెన్ లో పెట్టినట్టుంది వదినా. మన ఇంట్లో అంత సుకుమారంగా ఉండి ఇక్కడ గాడిద చాకరీ చేస్తుంటే నా వల్ల కావట్లేదు వదినా. అది సరే, ఇప్పటికే అన్నీ తెలుసుకుంటావనుకున్నాను. వెళ్ళిన పనేంటో మర్చిపోయావా?
ఇక్కడ నా గెటప్ అలాంటిది వదినా, నేనేం చేయను. నీ ఒరిజినల్ క్యారెక్టర్ మర్చిపోకు, అర్థమైందా? ఆ, నాకిన్ని చెప్పకపోతే మీ మరిదికి వాళ్ళని ప్రేమించొద్దు అని వార్నింగ్ ఇవ్వలేవా? ఏయ్, ఆ, చరణ్ టాటూ వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే సిస్టర్గా తెలుసుకోలేకపోయావు, అందుకే నీకీ పనిష్మెంట్. అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావా? నా ఒపీనియన్ అది కాదు వదినా. చూడు, ఆ, ఆ గోపి ఎంగేజ్మెంట్లో పల్లవి నన్ను ఎప్పుడైతే ఇన్సల్ట్ చేసిందో అప్పుడే డిసైడ్ అయ్యాను, ఆ పెళ్లి జరగదు. ఆ పల్లవి పరువు తీసి రోడ్డు మీదికి లాగితే గాని నా పగ తీరదు. ఆ పెళ్లి ఆగిపోయే పక్కా ప్లాన్ నా దగ్గరుంది. అక్కడ పెళ్లి హడావిడి జరగని, అంతా జరిగాక పెళ్లి ఆగిపోతేనే కిక్ ఉంటుంది. ఆ పల్లవి ఇంట్లో పెళ్లి ఆగిపోవడం, చరణ్ లవ్ ఫెయిల్ అవ్వడం, ఆ లవ్ ఫెయిల్కి కారణం నేనని మాత్రం చరణ్కి డౌట్ రాకూడదు. చరణ్ దృష్టిలో వదిన చాలా మంచిది, ఆ మంచితనం అలాగే ఉండాలి. వాడి విషయంలో నువ్వు చాలా సెంటిమెంట్గా ఉంటావు వదినా. నా మరిది చరణ్ నా స్ట్రెంగ్త్, నా వీక్నెస్. నాకు చిన్నప్పటి నుంచి పేరెంట్ లవ్ తెలియదు. ఆ లవ్ చరణ్కిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రేపు నాకు పిల్లలు పుట్టినా చరణ్ ఎక్కువ. చరణ్ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాను? ఆఫ్టర్ ఆల్ కట్టుకునే చీర విషయంలోనే రేంజ్ చూసేదాన్ని నేను. నా కోడలు గురించి ఎంత ఆలోచిస్తాను. ఆ సిస్టర్స్లో చరణ్ని లవ్ చేసేది ఏ ఒక్కరైనా సరే ఈ ఇంటి కోడలు అవ్వదు, అవ్వనివ్వను. సరే వదినా, మరి పెళ్ళి ఆగిపోద్దంటున్నావు, ఎలా ఆపుతావు? అందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నువ్వు చూస్తూ ఉండు, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆ ఇద్దరిలో ఎవరు లవరో తెలుసుకో. ఆ ఇద్దరిలో ఎవరు లవర్ అనేది తెలియాలి, అంతేగా? ఓకే. రేయ్, రేయ్, ఏంటి కస్టమర్ కేర్ సర్వీసా? రేయ్, పని చేయకుండా ఫోన్లో గంటల గంటలు సొల్లేట్రా. పెళ్లి వాళ్ళకి కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, భోజనాల్లో ఆల్ వెరైటీస్, భోజనం అయ్యాక ఆకు, ఒక్క, చెక్క ఇన్నున్నాయి, అర్థమైందా? కొట్టనంటే నా గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ గుర్తొచ్చింది. మానసా, ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు
దూకేలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మూతలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెత్తానే నువ్వు చెప్పిందలా గ్రానీ నేను రెడీ. రెడీ అవ్వాల్సింది నువ్వు కాదు, ఆ పెళ్లి కూతురు. రెడీ అంటే నేను రెడీ అయ్యి వచ్చానని కాదు, నీకు ఇంకేమైనా కావాలంటే రెడీ చేస్తాను అని చెప్తున్నాను. ఇంకేమైనా అంటే ఆ అక్షింతలు రూమ్ లో ఉన్నాయి, తీసుకెళ్లి కార్లో పెట్టవే. సరే, పెళ్లి మండపానికి తీసుకెళ్ళాలి. ఆ ఇప్పుడే తీసుకెళ్లి పెట్టే, మళ్ళీ మర్చిపోతే మండపంలో కంగారైపోతుంది. అదే వెళ్తున్నాను గ్రానీ. కూల్, సరేనా? హ్మ్, ఆ ఏకంగా తాళిబొట్టే మర్చిపోయారు. చూసుకోకర్లా, మళ్ళీ మీరే వెళ్ళి తెచ్చారనుకో. కదా, మరెందుకు టెన్షన్ పడతావు? అన్నీ చక్కగా జరుగుతున్నాయి. నువ్వు కంగారు పడితేనే అంతా హడావిడైపోతుంది. అటు కాదే, ఇటు. మామా ఆ? ఇక నా వల్ల కాదు. వల్ల కాదు అని ఇక్కడే ఉంటే ఒంటరిగా వెళ్తున్న అనుషతో ప్రైవసీ మిస్ అయిపోతావు అల్లుడు. అబ్బా, అనుష నీ డ్రెస్ లో చూస్తుంటే స్వర్గం నుంచి దేవత దిగొచ్చినట్టుంది మామా. బొమ్మలా ఉన్న మనిష, డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? అక్షింతల కోసం పల్లవి, రూమ్ లో ఉన్నాయంట. బామ్మ తీసుకురమ్మని చెప్పింది. ఈ డ్రెస్ లో ఆ స్టోర్ రూమ్ కి ఏం వద్దులే, నువ్వుండు, నేను వెళ్తాను. ఉం? ఆగాగు, ఆ రూమ్ చూపిస్తాను, పద. అల్లుడు, ఇదే కరెక్ట్ టైం. ఇంకేముంది, ఐ లవ్ యూ చెప్పు. ఎళ్ళు చల్. ఎస్, ఇదే ఎనర్జీతో మూడే 3 ముక్కలు ఐ లవ్ యూ అని చెప్పేస్తాను. అచ్చా. ఈ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి? ఐ లవ్ యూ. ఓ గాడ్, వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఇట్ ఈస్. బహుశా నేను చెప్పలేకపోతున్నానని, చీకట్లోనే చెప్పే ఈ స్వీట్ వర్డ్స్ అని ఆ దేవుడే సిగ్నల్ ఇచ్చినట్టుంది.
నేనేదైనా అనుకుంటే వెంటనే చెప్పేస్తాను. మరి ఈ మాటకున్న పవరో ఏమో, టెన్షన్తో మాట రావట్లేదు. ఏదో యుగ యుగాలుగా ఎదురు చూస్తున్న ఫీలింగ్ మనసుని కుదిపేస్తుంది. కానీ చెప్పకుండా ఉండలేను. నేను ఈ పెళ్లికొచ్చింది, ఈ పెళ్లి పనుల్లో మీ వెంట తిరుగుతుంది ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే ఇదేనే ఇదే ఇదే నేనెదురు చూసినది ఇదే ఇదేనే. అదే అదేనే అదే అదేనే వినాలన్న కథ అదే అదేనే. నా చేతి మీద ఏ లెటర్ టాటూ వేసుకోవడం కూడా మీకోసమే. ఈ మాటలు నోరు దాటడానికి నా లోపల యుద్ధాలే జరుగుతున్నాయి. ఐ లవ్ యు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.